ఐటీ సహా చాలా రంగాలలో కొలువులు ఊడిపోనున్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తే ఇక శాలరీ వ్యవస్థ కుప్పకూలిపోనుందా? పని గంటలను బట్టి వేతనం రానుందా? ఇదే జరిగితే విదేశాల్లో మనోళ్ల పరిస్థితి ఏంటి? ఏఐ అనేది డేంజర్ బెల్స్ మోగించనుందా? మన దేశంలో ఐటీ ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. టెక్నాలజీ మారే కొద్దీ ప్రపంచం మొత్తం మారిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు, ఉపాధి విషయంలో సమూల మార్పులు జరుగుతున్నాయి. అటు మిషన్లు అన్ని పనులు చేసేస్తున్నాయి. రోబోలు వచ్చేసి చాలా మటుకు పనులు చేసేస్తున్నాయి. చాట్ జీపీటీ వచ్చేసి చాలా సమాచారాన్ని ముంగిటకు తెచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు మాత్రమే వినిపిస్తోంది. ఈ టెక్నాలజీ వినియోగించుకొని అన్ని పనులు చేసేసుకుంటున్నారు. అసలు మానవ ప్రమేయం కానీ మనుషుల మెదడుతో కానీ పని లేకుండానే ఏఐ టెక్నాలజీ అన్ని పనులను క్షణాల్లో చేసేస్తోంది. 1000 మంది ఎంతో కష్టపడి చేయాల్సిన పనిని చిటికెలో ఆర్టిఫిషియల్ చేస్తోంది. మనుషుల కంటే ఖచ్చితంగా పనిచేయడం, విరామం లేకుండా పనిచేయడం, శాలరీ తీసుకోకుండా శ్రమించడం లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య లక్షణాలుగా చెబుతున్నారు. పెండింగ్ వర్కును అది తక్కువ కాలంలో పూర్తి చేయడం కూడా ఇది చేస్తోంది. దీనివల్ల ఇప్పటికే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. చాలామంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలా ఉద్యోగులు ఒక్కొక్కరు బయటికి వెళ్తే మొత్తం ఏఐ టెక్నాలజీ కబ్జా చేయడం గ్యారంటీ అనే వాదన వినిపిస్తోంది. ఇదంతా ఒకెత్తైతే ప్రస్తుతం ఉన్న శాలరీ వ్యవస్థ అంతరించిపోనుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. భవిష్యత్తు కాలంలో ఉద్యోగుల సంఖ్య తగ్గి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతుందని చాలా మంది పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. బిల్ గేట్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీ విపరీతంగా వాడితే ఉద్యోగులను తీసేయడం గ్యారంటీ అంటున్నారు. అలా చేస్తే నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. శాలరీ వ్యవస్థ కూడా పూర్తిగా అంతరించిపోనుంది. ఇదే విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ ముఖర్జియా కూడా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతదేశం కొత్త ఆర్థిక యుగంలోకి ప్రవేశిస్తుందని ప్రకటించారు. జీతం కోసం కాకుండా ప్రయోజనాల కోసం పనిచేసే రోజులు రాబోతున్నాయని కూడా ఆయన వెల్లడించారు. వందలాది మంది పనిచేసే పనిని ఏఐ క్షణాల్లో చేసేస్తుందని వివరించారు. ఎవరికీ గ్యారంటీ లేదని కూడా ఆయన వెల్లడించారు. ఇండియాలో దశాబ్దాలుగా మధ్యతరగతి వారికి ఆర్థికంగా అండగా నిలిచిన శాలరీ వ్యవస్థ కూడా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని సౌరవ్ ముఖర్జియా ప్రకటన చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏఐ రంగ ప్రవేశంతో ఇక ఉద్యోగాలు పోవడమే కాదు, జీతాల వ్యవస్థ పోతోందని, ఫలానా వర్క్కు ఫలానా జీతం లేదా రెమ్యూనరేషన్ అనే విధానం వచ్చేస్తుందని అంటున్నారు.